ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలమందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమారులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనము. యెహోవా, నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, యెహోవా, నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయదుర్గము నీవే. కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 9వ వచనం, మా రక్షణకర్తవకు దేవా, నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయము చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 21వ వచనం, యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చెయ్యము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 11వ వచనం, యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం, నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు, ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపా చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనంలో, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలునో అలాగే నిత్య జీవము కలుగొట్టేకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఆయనను నిత్య జీవ నిమిత్తం తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపిని నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగలని దేవేశ్వర, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, ఆయన మా పాపం బహు ఘోరమైన తండ్రి, నీ నామాన్ని బట్టి మమ్మల్ని క్షమించి మమ్మల్ని నీకు శిష్యులుగా చేసుకుని నీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.